అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకు ఇంకొక సబ్జెక్టు అంటే ముందస్తు అంత ముందల ఒక వీడియోలో చెప్పాను. చెరుకు ముందస్తు పక్వ నిర్ధారణకు సర్వే అంశాలని ఒకటి పెట్టాను. దానికి లింకుగా ఈ చెరుకు పంట పక్వత నిర్ధారణకు కార్యక్రమం అనేది ఈరోజు మీ ముందల చెబుతున్నాను అన్నమాట. ఎందుకంటే రెండిట్లోనూ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని విషయాలు కూడా కొంచెం ఇంకా లోతుగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంటే పెట్టిన ముందస్తు పక్వ నిర్ధారణ అంటే ఆ నిర్ధారణకి పక్వ నిర్ధారణకి 2-3 కార్యక్రమాలు చెప్పాను. కానీ ఇక్కడ ఈ వీడియోలో ఒకే కార్యక్రమం మీదను తర్వాత చెరుకు నరికి ఫ్యాక్టరీ సప్లై చేసేటప్పుడు ఎక్స్టీనియస్ మ్యాటరు అవన్నీ వచ్చినప్పుడు ఏమేమి నష్టాలు వస్తాయి మనకి అనేది ఒకటి దీంట్లో డిస్కషన్ చేయటం జరిగింది. తర్వాత చెరుకు పంటకి వివిధ దశలు ఉంటాయి కదా, ఆ దశల్లో ఏ వాతావరణంలో బెస్ట్గా మనకిస్తుంది అనేది అంటే దిగుబడులు కానీ పంచదార దిగుబడి కానీ చెరుకు దిగుబడి ఇస్తుంది అనేది మరి ఏ దశల్లో ఏ వాతావరణంలో ఉంటుంది అనేది కూడా అట్లాగే పంచదార స్టోరేజీ షుగర్ స్టోరేజీ ఇంటర్నోడ్లో ఎలా ఏ దశలు ఎంత ఉంటాయి అంటే అంటే రైపనింగ్ దశలోనే అనేక దశలు ఉంటాయి. అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు ఇంకోసారి ఇది చెబుదామని కొంచెం బాగా విపులంగా చెబుదామని ఉద్దేశంతో చేద్దాం. అలాగే ఈ చెరుకుగడలో రసనాణ్యతను తీస్తానికి హ్యాండ్ బ్రిక్స్ మీటర్ని ఎలా వాడతారు ఏంటి ఎందుకు, తర్వాత ఈ చెరుకు నరికి ఫ్యాక్టరీ సప్లై చేసి ఎక్స్చేంజెస్ మ్యాటర్ ఇవన్నీ కూడా ఎంత నష్టం పడతాయి అనేది కూడా ఒక అనాలిసిస్ చేసింది మీకు చూపిస్తాను. తర్వాత నెంబర్ ఆఫ్ ఇంటర్నోడ్స్ వచ్చినాయి కదా, ఇది ఒక్కొక్క వెరైటీకి నెంబర్ ఆఫ్ ఇంటర్నోడ్స్. ఆ ఇంటర్నోడ్స్లో కింద నుంచి పైదాకా ఏ బ్రిక్స్ ఎట్లా ఉంటుంది ఈ డిఫరెంట్ వెరైటీస్లో ఒకే నెలలో కాకుండా డిఫరెంట్ మంత్స్లో కూడా ఆ ఫీల్డ్లో ఆ వెరైటీలో తీసినవి కూడా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సరే ముందలుగా మొదలెడదామా? సరే ముందలుగా మీకు అందరికీ కూడా మీ అందరికీ తెలుసు, పైన మూవ్ ఉంది, తర్వాత లిగ్యులర్ ప్రాసెస్ మొగ్గ ఎదుగుదల రేఖ, తర్వాత ఖండం ఉంది అంటే ఇంటర్నోడ్ అనమాట. లిగ్యులర్ ప్రాసెస్ అంటే అది ఆకు తొడిమను దీని దగ్గర అది చెరుకు గడ దగ్గర ఆకు తొడిమ ఇది ఉంటుంది. ఇది ముఖ్యంగా దీంట్లో ఉన్న చెరుకు పంటలో చెరుకు గడ మీద ఉన్న భాగాలన్నీ ఊరికనే మీకు చూపించడం జరిగింది. ఇది నేను మోచెర్ల లక్ష్మీకాంతం గారు రాసిన చెరుకు పంట గురించి రాసిన దాంట్లో నుంచి తీసుకున్న ఇదన్నమాట అండి. అంటే ఇవన్నీ కూడా నేను మా దగ్గర విశ్లేషణగా నేను చదువుకుని నా దగ్గర ఉండే మీకు ఫోటోలు ఉంటే పెడుతున్నాను అన్నమాట. తర్వాత ఇది నేను చెప్పాను చూశారు, చెరుకు అనేక దశలు ఉంటాయి. అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సరే మొలకెత్తు దశ అంటాం ముందల, తర్వాత ఏమో దాన్నే స్థాపన దశ కూడా అంటాం, తర్వాత పిలక దశ, తర్వాత పెరుగుదల దశ, తర్వాత పక్వ దశ. సో ఈ 4 దశలు. ఈ 4 దశలనే ఇంకా డెప్త్గా అంటే లోతుగా మనం ఆలోచించినప్పుడు సో ఇది మొలకెత్తు దశ, ఎస్టాబ్లిష్మెంట్ మరియు స్థాపన దశ అంటారు. దీన్ని 10 నుంచి 30 రోజుల్లో. తర్వాత పిలకబెట్టే దశ పెరుగుదల దశ, ఇది 150 నుంచి 350 రోజులు ఉంటుంది పెరుగుదల దశ. సో ఇది దిగుబడి నిర్మాణ దశ అంటే ఈల్డ్ ఫార్మేషన్ అన్నమాట. అంటే ఇది అంటే అనేక మంది సైంటిస్టులు దీన్ని చెరుకు దశల్ని డిఫరెంట్గా ఇది చేశారన్నమాట. ఇవన్నీ కూడా నేను ఇతర మంచి బుక్స్లో అంటే బాటనీ ఆఫ్ షుగర్ కేను అండ్ ద ఫిజియాలజీ ఆఫ్ షుగర్ కేను అనే దాంట్లో నుంచి తీసుకుని మీకు చెబుదామనే ఉద్దేశంతో తీసుకుని మీకు చెబుతున్నాను. తర్వాత పక్వ దశ, ఆఖరికి లాస్ట్ దశ. ఇది ఈ దశల్లో ఎలా ఉంటుంది వాతావరణం,
ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో మొలకెత్తు దశ, స్థాపన దశ అన్నా చూసా, ఇది 10 నుంచి 30 రోజులు. కావాల్సిన ఉష్ణోగ్రత 25 నుంచి 35 సెంటీగ్రేడు. 25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లోపల మొలక తగ్గుతుందన్నమాట. ఏంటి, ఏ వెరైటీ అయినా ఈ టెంపరేచర్స్లో, సో ఈ రోజుల్లో సో ఎలా మొలుస్తుంది, ఎంత టెంపరేచర్ ఉండాలి అనేది 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పైన మొలక తగ్గుతుంది. అంటే 25 లోపల ఉంటే తగ్గుతుంది, 35 పైన ఉండే తగ్గుతుంది. 38 సెంటీగ్రేడ్ ఉష్ణ మీద మొలక రాదు. అంటే మొలక, దీన్ని ప్రత్యేకంగా నేను దీంట్లో ఇంకా లోతుగా చెప్పాల్సింది లేదు, అక్కడ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్గా ఉంది. దీంట్లో ఏంటంటే నీరు కావాల్సింది. భూమిలో నాటిన తర్వాత మనం ఇది సెట్ని 3 బడ్డెడ్ కానీ 2 బడ్డెడ్ కానీ సింగిల్ బడ్ కానీ, సింగిల్ బడ్ అయితే తొందరగా వస్తుంది, 2 బడ్ అయితే కొంచెం లేట్గా వస్తుంది, 3 బడ్ అయితే ఇంకొంచెం లేట్గా వస్తుంది. అందుకని 30 రోజులు 10 to 30 డేస్ అన్నమాట. సరే, నీరు కావాల్సింది 300 మిల్లీలీటర్ కావాలి. బాష్పోత్సేకం పెరుగుతుంది, కిరణజన్య ప్రక్రియ రేటు తగ్గుతుందన్నమాట. సో ఇది దీంట్లో మొలకెత్తు దశలో కావాల్సింది. తర్వాత పిలక ప్రాథమిక కాండం యొక్క కాంపాక్ట్ నోడల్ జాయింట్ నుండి వచ్చి మొక్కలు పిలకలు అందరు. అంటే పిలకలంటే మీకు ఇక్కడ నేను మీకు ముఖ్యంగా చూపించి, ఇది పిలక దశలో ఉంది చూసారు. కింద ప్రాథమిక కింద మనం పెట్టిన ఇది ఉంటుంది కదా, మూడు కళ్ళ ముచ్చలు కానీ 2 కళ్ళ ముచ్చలు కానీ, దాని మొక్క నుంచి వచ్చే కాంపాక్ట్ నోడల్ జాయింట్ నుంచి వచ్చే మొక్కల్ని పిలకలు అంటారు. కావాల్సిన ఉష్ణోగ్రత, అది పిలక వస్తానికి కావాల్సిన 30 డిగ్రీ సెంటీగ్రేడ్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లోపల పిలకలు తగ్గుతాయి అన్నమాట. గాలిలో తేమ శాతం 40% ఉండాలి. నీరు 550 మిల్లీలీటర్లు కావాలి. సూర్యరశ్మి కిరణాలు మొక్క మొదట్లో, అంటే ఈ మొక్క మొదట్లో భూమిలోకి చొచ్చుకొని పోయిన లోపలి మొగ్గలు పిలకలుగా భూమిపైకి వచ్చును. అంటే సూర్యరశ్మి కిరణాలు ఈ పెట్టిన మనం ఈ కనుపొందకు చూశారు, 3 కళ్ళు ముచ్చులు కానీ 2 కళ్ళు, దాంట్లో ఆ మొగ్గ మీద పడినప్పుడు సూర్యరశ్మి కిరణాలు పిలకలుగా వస్తాయి అన్నమాట. ఆ పక్కంటే కూడా పిలకలు వస్తూ ఉంటాయి. సో ఇది పెరుగుదల దశ, ఈ దశలో చెరుకు పెరుగుతుందన్న. కావలసిన ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్, గాలిలో తేమ శాతం 80%, నీరు 1000 మిల్లీమీటర్లు కావాలి. రోజుకు 1 అంగుళం చొప్పున పెరుగుతుందన్నమాట. ద మోస్ట్ ఎఫిషియంట్ పెరుగుదల ఉండేది షుగర్ కేన్ అనేది C4 పాత్వే అంటారు దాన్ని, C4 పైర్ అంటారు దాన్ని. దాని తర్వాత మీకు C4 పైర్ ఏంటి వేరే వీడియోలో కూడా చెప్తాను. సో రోజుకి అంగుళం పొడుగున ఏపుగా పెరుగుతుంది. భూమిలో తేమ ఉన్నప్పుడు కనుపుల పొడవు తగ్గుతుంది, అంటే భూమిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు అన్నమాట. సో వెచ్చని వాతావరణం, ఎరువులు ఈ దశలో కావాలను. కొంచెం వెచ్చని వాతావరణం, తేమ ఇవన్నీ ఉన్నప్పుడు బాగా రోజుకి అంగుళం పెరుగుతుంది. సో ఇది ముఖ్యంగా పెరుగుదల దశలోనూ ఈ దశలో ఉండే చెరుకు పెరుగుతుందన్నమాట. సరే, పక్వ దశ సాధారణంగా ఏకరూప చక్కెరలు అంటే గ్లూకోజ్, ఏకరూప చక్కెరలు అంటే గ్లూకోజు ఫ్రూక్టోజు, చక్కెరగా అనగా సుక్రోజుగా మార్పునే పంచదార సంశ్లేషణ అందరూ. గ్లూకోజు ఫ్రూక్టోజు కలిపితే ఏమవుతుందంటే సుక్రోజు అంటే పంచదార అవుతుంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుంచి 35 డిగ్రీ సెంటీగ్రేడ్, గాలిలో తేమ 40 నుంచి 65, నీరు 650 మిల్లీలీటర్లు. నీరు సరఫరా తక్కువ పరిధిలోనూ, సూర్యరశ్మి బాగా తేజోవంతంగా, పొడి వాతావరణము, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు తేడా అంటే డయూరియల్ ఏరియేషన్ అంటారు దీన్ని. 12 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉన్న చెరుకు పెరుగుదల తగ్గి పంచదార కూడబెట్టడం బిగినవుతుంది అన్నమాట. పంచదార కూడబెట్టడం అంటే పంచదార అంతా కూడా స్టోరేజ్. దీన్ని ఏమంటారంటే పక్వ దశనే. ఇంకోటి ఏంటంటే సోర్స్ టు సింక్ సిస్టమ్ అంటారు. సోర్స్ అంటే ఇది ఆకులు అన్నమాట.
చెరుకు ఆకుల్లోనూ సింథసిస్ అవుతుంది. గ్లూకోజ్, ఫ్రూక్టోజు. ఈ సూక్రోజ్ సింథసిస్ అయిన తర్వాత గ్రోత్ ఆగిపోతుంది, కింద నుంచి బిల్డప్ అవుతుంది అన్నమాట. ఎక్కడ? ఇంటర్నోడ్స్లో, ఈ కనుపుల్లో కింద నుంచి స్టోరేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రతి కనుపు కూడా ఒక గోడౌన్ లాగా ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ పంచదార స్టోరేజ్ చేయటంలో అనేక దశలు ఉంటాయి. నేను అంత ముందర కూడా మీకు చెప్పడం జరిగింది. పంచదార కూడబెట్టడంలో అనేక దశలు ఉంటాయి. ఒకటేమో పంచదార కూడబెట్టడానికి ముందర దశ, అంటే బిఫోర్ స్టోరేజ్ ఒక దశ, పంచదార కూడబెట్టు సమయంలో దశ, అంటే స్టోరేజ్ జరిగే సమయంలో పంచదార కూడబెట్టడం ఒకటి, పంచదార కూడబెట్టు సమయం అయిపోయిన దశగా పక్వ దశ అంటారు. కూడబెట్టడం అయిపోయిన తర్వాత, అంటే స్టోరేజ్ అయిపోయిన తర్వాత దాన్ని పక్వ దశ. పంచదార కూడబెట్టిన తర్వాత మరలా, అంటే వాతావరణం బట్టి పంచదార పెరుగుదలకు ఉపయోగించక ముందర దశను పరిపక్వ దశ అందరు. అంటే పంచదార కూడబెట్టేసిన తర్వాత ఒకప్పుడు ఏమవుతుంది, వాతావరణాన్ని బట్టి పెరుగుదల ఉపయోగించడానికి ముందర దశను పరిపక్వ దశ అంటారు. అంటే పరిపక్వ దశలో ఈ పంచదార క్వాలిటీ పడిపోతుంది అన్నమాట. ఈ దశ రాకముందలే గుర్తించటానికి, ఫ్యాక్టరీ సరఫరా చేయటానికి పక్వ నిర్ధారణ సర్వే చేయాలి. మీరు చదవండి, ఇదే మీకు కనపడుతుంది కదా. మీరు దీన్ని అర్థం చేసుకుంటే మనం వీ కెన్ గెట్ బెస్ట్ రికవరీ ఇన్ షుగర్ ఫ్యాక్టరీ అన్నమాట. దీన్ని మనం ఏంటి అర్థం చేసుకున్న తర్వాత ఎలా చేయాలి అనేది ఒక ప్రొసీజర్. ఇప్పుడు చెరుకు పంట పక్వత నిర్ధారణ కార్యం. చెరుకు పంట పక్వత నిర్ధారణకు తీసుకోవలసిన పొలంలో 4 పక్కల నుండి చేతి రిఫ్రాక్టోమీటర్తో, అంటే మీకు రిఫ్రాక్టోమీటర్తో మీకు చూపిస్తాను. మీకు తెలుసు, అందరికీ తెలుసు, పెద్ద చూపించాల్సిన ఇదేం లేదు, కాకపోతే ఇది ఫార్మాలిటీగా చూపిస్తాను. అంటే హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్తో బ్రిక్స్ తీయాలి. పొలంలో ప్రతి ప్రక్క నుండి 2 నుంచి 4 చెరుకు గడలను మధ్య కనుపుల నుండి బ్రిక్స్ తీసుకుని 4 పక్కల బ్రిక్స్ సరాసరి నమోదు చేయాలి. ఈ సరాసరి బ్రిక్స్ను పుస్తకమునందు నమోదు చేయాలి. తర్వాత బ్రిక్స్ ఫ్రీక్వెన్సీ వేసి చెరుకు గడల శాంపిల్స్ తీయటానికి నిర్ధారణ చేసి, అటువంటి పొలం నుండి 3 గడలను తీసుకుని మళ్ళీ మధ్య కనుపుల్లో బ్రిక్స్ తీసి శాంపుల్ స్లిప్స్పై వేసి అంటే శాంపుల్ స్లిప్స్ కడతాం కదా మనం శాంపుల్ తీసేటప్పుడు, దాని మీద వేసి హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్స్ ముక్కలుగా చేసి కట్టవాలి. శాంపుల్ బ్రిక్స్ను ప్లాటు కోడ్ నందు కంప్యూటర్లో రికార్డు చేసి ల్యాబొరేటరీకి, అంటే మీకు ఏ ప్లాట్ నుంచి ప్లాట్ నెంబర్లు ఇస్తాం కదా మనం, అంతా కూడా ఇప్పుడు కంప్యూటర్ ఇది కదా, అది దాని ప్లాట్ కోడ్ ఇచ్చి ప్రతిరోజు ఈ శాంపుల్ని ల్యాబొరేటరీకి పంపించాలి. సో ల్యాబొరేటరీలందు శాంపుల్స్ ఏ రోజు ఆ రోజే చేసి కంప్యూటర్ రికార్డు చేసి అక్కడ శాంపుల్ స్లిప్ను అగ్రికల్చర్ ఆఫీస్కి పంపుతారన్నమాట. ఆఫీసులో రికవరీ ఫ్రీక్వెన్సీ వేసి ఏ ప్లాట్ నరకవచ్చునో ఇచ్చి, అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అంటే రికవరీ ఫ్రీక్వెన్సీని వేస్తే ఎక్కువగా మనం సపోజ్ 2000 టన్నుల రోజు కాడాలనుకో, ఆ రికవరీ ఫ్రీక్వెన్సీలో ఏ రికవరీ ఫ్రీక్వెన్సీలో మనకి ఏ ప్లాట్లు ఎంత ఏరియా కొడితే ఎంత దిగుబడితో కొడితే మనకి ఫ్యాక్టరీకి సప్లై చేయొచ్చు అనేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా వేసుకుని ఇది చేయాలన్నమాట. చెరుకు శాంపుల్స్ రికవరీని పెట్టి నిర్ణయించి ప్లాట్ నరకటానికి 4 రోజులు ప్లాటు రోజులకు పర్మిట్లు ఇవ్వాలి. పక్వ నిర్ధారణకు రాని తోటలకు మళ్ళీ శాంపుల్స్ తీసుకుని నిర్ధారించాలి. ఇది జరగాల్సిన విషయం. సరే, ఇది హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్ మీ అందరికీ తెలిసిందే. సో హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్ ఎలా చేసేది ఏంటి అనేది మీ అందరికీ కూడా చెప్పాల్సిన విషయం లేదు. కాకపోతే కొంతమందికి అక్కడ ఐ దోషం కనుక ఉంటే కష్టం, మరి రికార్డింగ్ చేసుకుంటాం అది. సో ఇది ఇక్కడ బ్రిక్స్ ముందల హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్ మనం అనేక శాంపిల్స్ తీస్తాం కదా, కానీ దీంట్లో ఏంటంటే మంచి వాటర్ వాడితేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రతి శాంపిల్స్ తీసినప్పుడు అది హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్లో అది వేసి మనం
చేసి ఇది చేసినప్పుడు ఇక్కడ మనం వేస్తాం కదా జ్యూస్ వేసినప్పుడు మనం శుభ్రంగా తుడిసి ఇది చేయాలి. అది మంచి వాటర్తో ఇది చేస్తే మంచిది. ల్యాబొరేటరీలో ఉన్న వాటర్ ఉందే దాన్ని తీసుకుని మనం ఇది చేసి క్లీన్ చేసి మంచిది. సో ఇది ముఖ్యంగా చేయాల్సింది. తర్వాత మీకు ఇంకో సబ్జెక్ట్ దీంట్లో ఏంటంటే డైరెక్ట్ లాసెస్ రికవరీ, ఎక్స్టేనియస్ మ్యాటర్. ఎక్స్టేనియస్ మ్యాటర్ అంటే ఏంటి? ఆకు రావచ్చు, సో టిప్స్ అంటే లేత దవ్వ రావచ్చు, తర్వాత వాటర్ షూట్ రావచ్చు, తర్వాత మీకు డెడ్ కేన్ రావచ్చు. సో ఇప్పుడు వెరైటీలు మిక్స్ ఉంటుంది, డిఫరెంట్ వెరైటీలు కూడా వస్తాయి. దానివల్ల కూడా మనకి వెరైటీల మిక్స్ ఎక్కువ జరిగిందనుకోండి, ఇప్పుడు పడిపాదులు ఎత్తాకి ఒక వెరైటీ బదులు మెయిన్ వెరైటీ బదులు ఇంకో వెరైటీ వేసాం అనుకోండి, ఎక్స్టెండ్ అవన్నీ కూడా ఒకటేమో ఎర్లీ వెరైటీ ఇది, ఇంకోటి మిడ్ వెరైటీ వేసామనుకోండి, అవన్నీ కూడా చాలా నష్టాలు పడతాయి అన్నమాట. సో ఇక్కడ మీకు డైరెక్ట్ లాసెస్ ఆఫ్ రికవరీ ఫర్ ఎక్స్టెన్స్ అంటే ఇక్కడ మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒక టన్ను కేన్ వెయిట్ తీసుకుంటే 1% ఎక్స్టేనియస్ మ్యాటర్ ఉంటే ఇక్కడ 10 కిలోలు వెయిట్ ఆఫ్ దాంట్లో 10 రికవరీ వచ్చిందనుకో, దాంట్లో 0.1 పోతుంది. అంటే ఇక్కడ మీకు ఎక్స్టేనియస్ మ్యాటర్ పెరిగిన కొద్దికి రికవరీ అనేది ఇక్కడ తగ్గుతుంది అనేది మీకు ఎక్స్టేనియస్ మ్యాటర్ అంటే మీకు చెప్పడం జరిగింది కదా. ఇవన్నీ అది. నెక్స్ట్ ఇది అనాలిసిస్ ఆఫ్ కేన్ ట్రాష్, డెడ్ కేన్, వాటర్ షూట్ ఇందాక నేను చెప్పా కదా. ఇది అక్కడ మన లక్ష్మీపురం ఫ్యాక్టరీలో కూడా చేసింది. మీకు రిజల్ట్స్ నా దగ్గర ఉంటే చూపిస్తున్నాను. మనం ఒకప్పుడు 16-17 చేస్తున్నాం అన్నమాట. ఇది 9/1/2017 17.1 కిలోలు కేన్ వెయిట్ అంటే ఆ శాంపుల్ తీసుకుందన్నమాట. దాంట్లో ట్రాష్ పర్సంటేజ్ ఎంత ఉంది, డెడ్ కేన్ ఎంత ఉంది, వాటర్ షూట్ ఎంత ఉంది. సో ఇవన్నీ కనుక మనం చేస్తే, ఇవన్నీ కనుక చూసినప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ అయిపోయి ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే సో జ్యూస్ అనేది పొల్యూషన్గా మారిపోతుంది. దానివల్ల చాలా మనకి రికవరీ కూడా నష్టం అవుతుంది అన్నమాట. సో ఇటు అటు రైతు అనుకుంటాడు, రైతు ఎప్పుడు కూడా డెడ్ కేన్ పెడదాం అది ఇది అనుకోరు. ఈ కొట్టే కూలీలు ఉన్నారు చూశారు, వాళ్ళే ఎక్కువగా మనం మోసం. ఎందుకంటే వాళ్ళు అన్నీ కొడతారు కదా, డెడ్ కేను కొడతా ఉంటారు, అన్నీ కొట్టి వాటర్ చుట్టూ ఇవన్నీ వాటర్ షూట్లో అయితే ఇంకెక్కువ బరువు అవుతుంది. అంటే చాలామందికి తెలియదు వాటర్ షూట్లో ఏముంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనం కొట్టే మామూలుగా చెరుకు మంచి పక్వానికి వచ్చినప్పుడు ఏముంటుంది, షుగర్ ఉంటుంది. షుగర్ ఎక్కువ వెయిట్ వస్తుంది కానీ వాటర్ షూట్ ఎందుకు ఎక్కువ వస్తుందండి? అది మనం గ్రహించాల్సింది, అందరూ గ్రహించాల్సింది. అటు కూలీలకు కూడా చెప్పాలి, అలాగే ఒకప్పుడు మనం తూకం వేసి చెప్పాలి. చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు కూలీలకు ఏముందంటే కొంతమందికి వాళ్ళు కొట్టే దాంట్లోనే మనం వెయిట్ తగ్గించేసి చేస్తామో లేకపోతే అది చేస్తాం అనేది కొంచెం అది అలుపు రాకుండా వాళ్ళకి ఇంకొక విధంగా అనుకోకుండా మనం చెప్పటం జరగాలన్నమాట. నెక్స్ట్ ఇది చాలా ఎక్సలెంట్ సింపుల్ ఎక్స్పెరిమెంట్ అండి, బట్ అందరూ చేసుకోవచ్చు. నేను అంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది కొన్ని వెరైటీలు తీసుకున్నాం మేము. సో ROC 16 అని, సో 2006 T3 అని, 2003 V46 అని, VMR 8 అని, VMR 8 అని తీసుకున్నాం. దీంట్లో మొక్క నాటిన దాంట్లో మేమేంటంటే ఈ 5 రైతులు తీసుకున్నాం. అంటే ఒక నెలకి కూడా ఆ ఫ్లాట్లోనే ఆ వెరైటీయే గెడలు వచ్చిన తర్వాత అక్కడే మేము కింద నుంచి కూడా బ్రిక్స్ పొడిచి దాన్ని మేము చేయటం జరుగుతుంది. కింద నుంచి ఎలా బ్రిక్స్ ఉంటుంది అనేది బిల్డప్ అనేది మీకు ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనం పాపులర్ వెరైటీ మనం ఇది తీసుకున్నాం. సో ఇక్కడ 7-8వ తారీఖున ఒక రీడింగ్ తీసుకున్నాం, 10-9న ఒక రోజు, 10-10న ఒక రోజు. ఇక్కడ 2003 46 చూడండి. ఇక్కడ చూసి
దీంట్లో మీకు ఎన్ని కనుపులు ఉన్నాయి అనేది 7, 8 తీసుకున్న దాంట్లో 15 కనుపులు ఉన్నాయి. 10, 9 దాంట్లో 20 కనుపులు ఉన్నాయి. 10, 10 దాంట్లో తీసుకున్నప్పుడు 24 కనుపులు ఉన్నాయి. అంటే మీకు అక్కడ తీసుకున్న గడలకి ఎన్ని కనుపులు ఉన్నాయి అనేది ఇక్కడ వేసాము. అక్కడి నుంచి బేస్ కింద ఇంటర్ నోడ్ దగ్గర నుంచి బ్రిక్స్ పొడిచి మీకు ఇక్కడ చూపిస్తున్నాం. 7, 8 బ్రిక్స్ 15 ఉందండి. ఫస్ట్ అంటే కింద బేస్ ఉండాల, అది ఇంటర్ నోడ్. అక్కడ 15 నుంచి ఇక్కడ 16 వచ్చింది 10, 9. 10, 9 నుంచి ఇక్కడ 10, 10 ఎంత నెల రోజుల్లో 22.2 వచ్చింది. అంటే 15 నుంచి 16 ఒక 1 యూనిట్ పెరిగింది. ఇది 16 నుంచి 22 6 యూనిట్లు పెరిగింది. సో ఇది ఫస్ట్ నోడు, అంటే కింద నోడు అనమాట. ఫస్ట్ నోడు బేస్ నోడు అనమాట. అక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా నోడ్లు కూడా ఏ నోడ్లు ఎంత ఇది చేసింది అది. దీంట్లో చూడండి మీరు 2003-46 V46 2003 V46 వెరైటీలో మీకు ఇక్కడ 22 కింద బేస్ ఫస్ట్ 22, 22, 22, తర్వాత 22. ఇక్కడ ఫిఫ్త్ నోడ్ వచ్చేసరికి 21. అంటే కింద నుంచి బాగా స్టోర్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మధ్యగ సపోజ్ ఇది ఎన్ని నోడ్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఇంటర్ నోడ్లు ఉన్నాయి, 24. అంటే 24 ఇంటర్ నోడ్లు ఉన్నాయి. 24 ఇంటర్ నోడ్లో 12 ఇంటర్ నోడ్లో ఎంత వచ్చిందో చూద్దాం. 12 ఇంటర్ నోడ్లో 28 వచ్చిందండి. అంటే మనం మిడిల్ పొడమంటాం కదా, హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్స్. సో దిస్ ఈజ్ అండ్ టాప్ ఇంటర్నోడ్లో ఎంత వచ్చింది, 17 వచ్చింది. సో బేస్ ఇంటర్నోడ్లో 22 వస్తే ఇక్కడ 17 వచ్చింది. సో మధ్యలో ఏంటంటే 12 ఇంటర్నోడ్లు 21 వచ్చింది. సో ఇది యావరేజ్న మనం తీసుకుని ఇది చేస్తామన్నమాట. అట్లాగే ఇప్పుడు ఇది 10, 10 అక్కడి నుంచి కూడా మనం సో ప్రతి దాంట్లోనూ బిల్డప్ ఉంది. కానీ మూడు ఒక నెలకి 3 డేట్లలో తీసుకుంది బిల్డప్ ఉంది. కానీ బ్రిక్స్ సో డిక్రీజింగ్ లేదు. చూడండి, మీకు ఇక్కడ చూడండి కనపడుతుంది కదా, ఇక్కడ 14, 15, 21, 14, 15, 21. అంటే 7, 8, 18, 10, 9, 18, 10, 10, 18 తీసుకున్నాం అన్నమాట. నేను రీడింగ్లో ఒకటి 2003 V46. ఇది మన పాపులర్ వెరైటీ కాబట్టి నేను చూస్తున్నాను. సో ఇది ఇక్కడ ఎంత ఉంది, 8th ఇంటర్నోడ్లో 13.6, 15.2 ఇక్కడ. సో ఆల్మోస్ట్ 10, 10 బ్రిక్స్ అనేది బాగా డెవలప్ అయిందన్నమాట. సో ఇక్కడ కానీ 7, 8, 10, 9 అక్కడ దీనికి తేడా చాలా తక్కువ ఉంది. కానీ 15, 10, 9, 10, 10కి తేడా బ్రిక్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఇది సర్టెన్ టైంలో వేసింది, జనవరిలో వేసి నాటింది అనమాట. సో ఇక కాదు, డేట్ ఆఫ్ ప్లాంటేషన్ ఎప్పుడంటే ఫిబ్రవరిలో వేసింది, 6/2/2018లో వేసింది అనమాట. సో దాన్ని మనం ఇక్కడ విశ్లేషణగా ఎలా బ్రిక్స్ అనేది అంటే షుగర్ అనేది బిల్డప్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటాం. ఏ వెరైటీ ఎంత ఇది బిల్డప్ అవుతుంది అని మనం తెలుసుకోవటానికి ఇది ఒక ఇండికేటర్ లాగా మీకు ఉపయోగపడుతుంది. అప్పుడు మీరు తర్వాత అసలు ఫ్యాక్టరీకి ఏ వెరైటీ ఎక్కువ ఉంది పర్సంటేజ్, ఫ్యాక్టరీకి రికవరీ ఎంత వస్తుందని కూడా మీకు ఉజ్జాయింపుకి చెప్పొచ్చండి. అది అంటే కరెక్ట్గా మనం చెప్పలేకపోయినా ఇది మాకు ప్రాక్టికల్గా అనుభవం ఉంది దాంట్లో మేము చేయటం జరిగినప్పుడు మీకు చూపించడం జరిగింది. సో ఇది ఈ విషయం ఈరోజు మీకు చెప్పడం జరిగింది. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఇంకేదైనా ఉంటే మీరు నా ఫోన్ నెంబరు 9989
9989347711 9989347711 దానికి మీరు ఇది చేయొచ్చు. సో అందరికీ నమస్కారం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ and please subscribe if you are interested in this subject. So this is what I want. Okay.